సహవాసం కలిగి ఉంటాం కాబట్టి వారి కొరకు మనం ప్రార్థిస్తామని చెప్తారు. కానీ మనం ప్రార్థించేవారిగానే ఉండాలి, కొండలెట్టే వాళ్ళుగా ఉండకూడదు. మనల్ని బట్టి దేవుడు నామము హెచ్చింపబడాలి, దూషింపబడేదిగా ఉండకూడదు. ఇంకా చూడండి, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. ఈ మాట ఖచ్చితంగా మాత్రం నాకు నవ్వు వస్తుంది అన్నమాట. ఎందుకంటే యవన స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలండి. భర్తలు భార్యలను ప్రేమించాలి. లోబడి ఉంటే ఒకటి సరిపోదు, కానీ ప్రేమ కూడా కలిగి ఉండాలి. ఒక భర్తకి ఒకే భార్య కలిగి ఉండాలి, ఒక భార్యకి ఒకే భర్త కలిగి ఉండాలి. ఇరువురు కూడా ఒకరికొకరిలో భార్య లోబడి భర్త ప్రేమించుంటే ఆ కుటుంబంలో ఏ కొరతలున్నా, కష్టాలున్నా, శ్రమలున్నా అంతము మట్టుకు వాళ్ళ జీవిత పర్యంతం దాన్ని కాపాడుకుంటారు. ఇప్పుడు అలా లేరులేండి. ఇప్పుడు అలా లేరు. వాళ్ళు మమ్మల్ని భ్రమపెట్టారు, వీళ్ళు మమ్మల్ని భ్రమపెట్టారు. ఇంకేముంది, నేను వాళ్ళతో ఉంటే పాస్టర్ అమ్మని అయిపోతాను, లేకపోతే వీళ్ళతో ఉంటే విశ్వాసం అయిపోతాను, లేకపోతే ఈ ఇంటి పక్కడు మా ఇంటి పక్కదంతో ఆ ఇంటి పక్కడు ఈ ఇంటి పక్క నాకు గత్తరగా ఉందండి లోకం. భయంకరమైన దినాలు అన్నమాట ఇవి. ఈ భయంకరమైన దినాల్లో యవన స్త్రీలు భర్తలకు లోబడి, భర్తలేమో భార్యలను ప్రేమించేవారుగా ఉంటే ఏ సమస్యలు ఉండవన్నమాట. అది దేవుని వాక్యము కూడా. దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అది నిరర్ధకము చేయకూడదు. దానివల్ల మన వల్ల మన దేవునికి అవమానం తెచ్చేవారు ఉండకూడదు. తెల్లసీర కట్టుకుని వెళ్ళిపోతాను, ఆరాధన పాట నాకే, మామూలు పాటలో నాకే, ఇంకా సమస్తము నాకే, అయ్యి బాబోయ్ నేనే అనుకుంటే నేనని హెచ్చించుకున్నది ఎవరు? లూసిఫర్ హెచ్చించుకుంది. ప్రధాన దూతల్లో దూతైనటువంటి లూసిఫర్ హెచ్చించుకుని ఎక్కడుంది? భూమి మీద పాతాళ గర్భంలో ఉంది. ఎప్పుడు హెచ్చించుకు